వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న చీకటి పొత్తుల ప్రచారానికి బీజేపీ నేతలు తెరదించే ప్రయత్నం చేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలను పెద్దగా ఖండించని బీజేపీ ఇప్పుడు ఒక్కసారిగా గొంతు సవరించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం, జీహెచ్ఎంసీ విభజన అయిపోయింది. ఇక గ్రేటర్ పరిధిలో 3 కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన సర్కార్ అడ్మినిస్ట్రేషన్ సమస్యలు, న్యాయ చిక్కులు తొలగిపోయాక ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ 3 కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి తీరాలని కమలదళం గట్టి పట్టుదలతో ఉంది. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జెండా పాతేయాలనుకుంటున్న కమలనాథులు సంస్థాగతంగా భారీ మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారట. వ్యూహాత్మకంగా మార్పులు చేయడం ద్వారా బీజేపీని 3 కార్పొరేషన్ల పరిధిలో బలోపేతం చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నారట. ఇది సక్సెస్ అయితే 3 కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమంటున్నారు బీజేపీ లీడర్లు. 3 కార్పొరేషన్ల పరిధిలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం బీజేపీ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను సంస్థాగత పరంగా 8 జిల్లాలుగా విభజించింది. సంస్థాగత పరంగా ఈ 8 జిల్లాలకు 8 మంది అధ్యక్షులను నియమించింది. హైదరాబాద్లో మహంకాళి, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, గోల్కొండ, భాగ్యనగర్గా, ఉమ్మడి రంగారెడ్డిలో రంగారెడ్డి రూరల్, రంగారెడ్డి అర్బన్, మేడ్చల్ రూరల్, మేడ్చల్ అర్బన్ గా విభజించారు బీజేపీ నేతలు. దీంతో ఏదైనా అంశంపై పోరాటం చేయాల్సి వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2-3 జిల్లాల్లో విస్తరించి ఉండడంతో ఆయా నాయకులు ఏ కలెక్టర్కి వెళ్లి ఎక్కడ ఉద్యమం చేయాలన్న దానిపై స్పష్టత రావటం లేదట. దీంతో ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు పార్టీ నేతలకు ఇబ్బందులు వస్తున్నాయట. అంతేకాకుండా రంగారెడ్డి రూరల్ జిల్లా షేర్లింగంపల్లి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు ఉంటుంది. మధ్యలో గోల్కొండ జిల్లా, భాగ్యనగర్ జిల్లా కూడా ఉంటాయి. దీంతో సమావేశాలు ఉన్న సమయంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి నాయకులు ఇబ్బంది పడాల్సి వస్తుందట. వీటన్నిటికీ తెరదించేందుకు బీజేపీ కొత్త ప్లాన్ ని తెర మీదకి తెస్తుందని అంటున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విడగొట్టిందో అదే విధంగా సంస్థాగత మార్పులు చేయాలని భావిస్తున్నారట బీజేపీ నేతలు. 8 జిల్లాలను సంస్థాగత విలీనం చేసి 3 కార్పొరేషన్లుగా విభజించాలని యోచిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ, మల్కజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లకు అధ్యక్షులను పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 3 కార్పొరేషన్లకు 8 బీజేపీ ఎంపీల్లో 3 పూర్తిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా మిగిలిన 6 ఎంపీల్లో రఘునందన్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ కార్పొరేషన్ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇలా అటు అధ్యక్షులు, ఇటు ఇన్ఛార్జీల నియామకంతో పార్టీని బలోపేతం చేసి గ్రేటర్ లో పాగా వేయాలన్నది కమలం పార్టీ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు. ఈ తరహా విభజన చేస్తే ఆయా కార్పొరేషన్ల పరిధిలో సమస్యలపై ఆ ప్రాంత నాయకులు కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు నేతలు. సంస్థాగత సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా కార్పొరేషన్ అధ్యక్షులు, మిగతా పోస్టులు ఉపయోగపడతాయని చెబుతున్నారు కమలనాథులు. సంస్థాగత మార్పులు గ్రేటర్ లో బీజేపీ బలోపేతానికి ఎంతవరకు ఉపయోగపడతాయని తెలియాలంటే వేచి చూడాల్సిందే. మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.